శుభ సాయంత్రం. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి ఆశీస్సులతో, దివ్య ఆశీస్సులతో ఇక్కడికి విచ్చేసిన విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ నా మనఃపూర్వక వందనాలు, స్వాగతం. I felt very happy to be associated with this wonderful occasion. చాలా ఆనందం. అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే మన హృదయం విప్పారినప్పుడు, మన మనసు వికసించినప్పుడు, మన జ్ఞానం ఒక అన్ఫోల్డ్ అయినప్పుడు. అంటే ఫోల్డెడ్గా ఆల్ ద టైమ్ వాట్ వీ యూజ్ టు డూ ఈజ్ దట్ ఇదంతా ఫోల్డెడ్గానే ఉంటుంది, కవర్డ్గానే ఉంటుంది. అన్కవర్ కావాలి, అన్ఫోల్డ్ కావాలి, అన్ఫర్ల్ కావాలి. అప్పుడు మాత్రమే మనసు ఉప్పొంగుతుంది, హృదయం ఉత్తేజపడుతుంది, మనలోని మనం ఉల్లాసపడతాం, ఉద్వేగపడతాం, ఉత్సాహపడతాం, ఉద్యమిస్తాం. సో అలాంటి ఒక అత్యంత అద్భుతమైన వాతావరణం ఈరోజు ఈ వేదిక పైన విశ్వస్ఫూర్తి గారి కనుసన్నలలో, వారి మార్గదర్శకత్వంలో, వారి సూచికలోనే ఇదంతా ఉందని నాకు అనిపించింది. ఇక్కడికి రాగానే వెంటనే ఐ కుడ్ ఏబుల్ టు ఫైండ్ దట్ డివైన్ అట్మాస్ఫియర్ హియర్. అంటే ఇది కదా మనకు కావాల్సింది. వెతుక్కుంటాం, అన్వేషిస్తాం. ఎప్పటి నుంచి ఈ అన్వేషణ? ఆదిమ మానవుడి కాలం నుంచి మొదలైన అన్వేషణ, నిరంతర ప్రయాణం, నిరంతర యానం, అంతర్యానం, బహిర్యానం, ఇదంతా జరుగుతోంది. వీటన్నిటి మధ్య మనల్ని మనం అన్వేషించుకోవడం అనే ఒక ప్రాసెస్లో మనకు ఒక గురువు కావాలి, మనను నడిపించే ఒక చేయి కావాలి, మనకు దారి చూపించే ఒక పాద ముద్ర కావాలి, అడుగు జాడ కావాలి. ఆ అడుగు జాడ మన జీవితానికి, మన భవిష్యత్తుకు, మన మార్గదర్శకత్వం చూపించే ఒక వెలుగు జాడ కావాలి. అలాంటి అడుగు జాడ, అలాంటి వెలుగు నీడ విశ్వస్ఫూర్తి గారిలా నాకు అనిపించింది. సరే, ఇదొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆల్ ద టైం మనం అనుకుంటాం ఎప్పుడు అంటే నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా. నేను చాలాసార్లు ఆలోచించాను, హూ యామ్ ఐ, నేనెవరు? సరే, మనం మిగతా ప్రపంచాన్ని అంతా అన్వేషించడానికంటే ముందు మనల్ని మనం అన్వేషించుకుందాం, మనలోకి మనం తొంగి చూద్దాం, మన అంతరంగంలోకి మనం వీక్షిద్దాం, మనలోకి మనం ప్రయాణం చేద్దామని ఒక్కసారి అనిపించినప్పుడు నేనెవరు అనే ప్రశ్న ఒక్కటి. ఇది నాతో మొదలైన ప్రశ్న కాదు, నాతో అంతమయ్యే ప్రశ్న కూడా కాదు. ఇది అనాది కాలం నుంచి మానవుడికి జ్ఞానము, ఆలోచన అనేది ఏర్పడినప్పటి నుంచి మొదలైన ఒక అనాది ఆదిమ ప్రశ్న, నేనెవరు? హూ యామ్ ఐ? కో అహం. ఈ కో అహం అనే కాన్సెప్ట్తో నన్ను నేను పరిష్కరించుకుంటూ, నన్ను నేను అన్వేషించుకుంటూ, నన్ను నేను డిసెక్షన్ చేసుకోవాలి. సో బికాస్ దిస్ ఈజ్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద సైంటిఫిక్ వరల్డ్ అండ్ ఇంటర్ప్రిట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ మోడ్. లాజికల్ ప్రజెంటేషన్ కావాలి. ప్రతిదానికి తర్కము, జ్ఞానము, వితర్కము, కుతర్కాలు వద్దు కానీ వితర్కము, విశ్లేషణ, వీటన్నిటితో కూడిన ఒక సమాధానానికి, ఒక జవాబుకు, ఒక అన్వేషణకు, ఒక పరిష్కారానికి రావాలి. ఆ క్రమంలో మొదటి ప్రశ్న కో అహం. ఈ కో అహం అన్న దగ్గర నేను చాలామందిని అడిగాను. నేను ఐ యూజ్ టు టాక్ టు ఇంటరాక్ట్ విత్ ది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. అది అడిగినప్పుడు ఒక 15వ ప్రశ్న దగ్గర ఎవరికీ సమాధానం లేదు. ఫస్ట్ ప్రశ్నకి చెప్తారు, ఓ యా ఇట్స్ మీ బ్యూరోక్రాట్. తర్వాత నువ్వెవరు అంటే, నేను ఫలానా ఊరు నుంచి వచ్చాను. ఓ ఓకే, నైస్. నువ్వెవరు? నేను సన్ ఆఫ్ సో అండ్ సో, డాటర్ ఆఫ్ సో అండ్ సో. నువ్వెవరు అంటే, నేను ఫలానా తెలంగాణ వాడిని, వరంగల్ వాడిని. నువ్వెవరు? నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఈ మట్టి బిడ్డ, పోరు బిడ్డ నుంచి వచ్చిన వాడిని, ఈ పోరాటం నుంచి వచ్చిన వాడిని. నువ్వెవరు? ఇలా ప్రశ్నించుకుంటూ వెళ్తే 15వ ప్రశ్న దగ్గర సమాధానం ఉండదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఒకసారి జస్ట్ ఒక
ఒక్కసారి మీరు రాసుకోండి, ఒక పేపర్ తీసుకొని నేనెవరు అన్న ప్రశ్నకి మీరు డిఫైన్ చేసుకుంటూ వెళ్ళండి. హౌ బెస్ట్ యూ కెన్ డిఫైన్ యువర్ సెల్ఫ్. మీకు ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తాయి. నేను క్రియేటివిటీ, నేను సింగరు, నేను డ్యాన్సరు, నేను మ్యూజిషియను, నేను వక్త, నేను ఈ శక్తి, అన్నీ ఏదైతే అనుకుంటారో మీరు అన్నీ రాసుకోండి. వచ్చిన తర్వాత చివరికి వచ్చేది ఏముంటుందంటే ఏమీ ఉండదు. మనకప్పుడు అర్థమైపోతుంది, తత్వం బోధపడుతుంది, మనకు జీవితం కొత్తగా సరికొత్తగా ఆవిష్కృతం అవుతుంది. సో అలాంటి నేపథ్యంలోంచి అహంలోంచి సోహంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు సోహం అంటే యు అండ్ మీ, నువ్వు నేను కలిపితేనే ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఈ ఖగోళం, ఈ భూగోళం, ఇదంతా. ఆ నువ్వు నేనన్న దాంట్లో నేను ఒకరు, నువ్వు ఎవరంటే అది పరమాత్మ కావచ్చు, దేవుడు కావచ్చు, మీరు నమ్మే విశ్వస్ఫూర్తి, నేను నమ్మే ఆరాధించే విశ్వస్ఫూర్తి గురువు కావచ్చు, మరెవరైనా కావచ్చు. సో అది ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మళ్ళీ మనలోకే అంతరంగ వీక్షణం, అంతర్వీక్షణం, అంతర్యానం. ఆ అంతర్యానంలో అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ ద బ్రహ్మన్, ఐ ఆమ్ ద నాలెడ్జ్, ఐ ఆమ్ ద సియర్, ఐ ఆమ్ ద సేజ్, ఐ కుడ్ ఏబుల్ టు సీ వాట్ ఎవర్ ద థింగ్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ ద వరల్డ్ టు ఇంటర్ప్రిట్ మై సెల్ఫ్. నన్ను నేను అన్వేషించుకోవడానికి, నన్ను నేను అర్థ వివరణ చెప్పడానికి నేనే మార్గము, నా దేహమే మార్గము, నేనే వాహిక, నేనే వాహనము, నేనే వాహిక, నేనే వాహన చోదకుడిని కూడా నేనే. మరి ఇదంతా చెప్పడానికి ఎవరు కావాలి? ఇదంతా చెప్పాలి కదా. సంబడి హ్యాస్ టు టీచ్, సంబడి హ్యాస్ టు గైడ్, సంబడి హ్యాస్ టు మేక్ అస్ టు అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్, సటిలిటీస్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎవరు చెప్పాలి? అలా చెప్పిన వారు గురు విశ్వస్ఫూర్తి గారు. ఎంత తార్కికంగా మీరు ఎంత చూపుతానంటే, ఇట్లా ప్లేటో చెప్తాడు డైడాక్టిక్ అప్రోచ్ అంటాము, డైలాగ్ మెథడ్ అంటాము, దిగ్నాగుడు చెప్పాడు తర్కశాస్త్రంలో, అద్భుతంగా చెప్తాడు. అంటే ప్రతి దానికి ఒక ప్రశ్న 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 ఉంచి 5 W's 1 H అంటాం. వాట్, వెన్, వేర్, వై, హూ అండ్ హౌ. ఈ 5 W's అండ్ 1 H ద్వారా మానవుడు అన్వేషించిన పరంపరకి తార్కికత అంటాము. ఆ తార్కికతనే సైన్స్గా చెప్తున్నాము. ఆ సైన్స్ అనే విషయం ద్వారా మనల్ని మనలోకి ఒక స్పిరిచువాలిటీ పదంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఒక సంధాన వారధిగా నిలిచి మనకి ఇదో అని ఇట్లా వేలెత్తి చూపిస్తూ అది గదా గమ్యం, అది గదా మనం సాధించాల్సిన గమనం అని చూపించిన వారు విశ్వస్ఫూర్తి గురువు గారు. సో ఇంకోటి కూడా నాకు బాగా నచ్చింది, ద థింగ్ మనం ఇంతకుముందు అనుకుంటాం, వేదాలన్నీ ఉపనిషత్తులన్నీ మనకు చెప్పిన గొప్ప సారాంశం ఏంటంటే ధర్మో రక్షతి రక్షితః. ఓకే, దట్ ఈస్ ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ యాక్సెప్టెడ్ సిన్స్ మెనీ సెంచురీస్ అండ్ ఇయర్స్, మిలీనియల్స్. అండ్ దెన్ ఇక గ్రీనరీ, ప్రకృతిని రక్షించాలని వచ్చినప్పుడు వృక్షో రక్షతి రక్షితః అని వచ్చింది. అంటే ఇవన్నీ ఇట్లా చూసుకున్నాం. కానీ మానవత రక్షతి రక్షిత అని మానవుడిని కేంద్రీకృత స్థానంలో పెట్టి శిఖరాయమానంగా నిలబెట్టి, ఓ మానవ నిన్ను నువ్వు తెలుసుకో, నీలోకి నువ్వు అన్వేషించు, నిన్ను నువ్వు ఒకసారి నీ విశ్వరూపాన్ని ప్రదర్శించు, విశ్వస్ఫూర్తిలోకి నువ్వు వెళ్ళిపో అని చెప్పింది మాత్రం ఖచ్చితంగా 100% దట్ హ్యుమానిటీ హ్యాస్ బీన్ గివెన్ సెంటర్ స్టేజ్. అంటే మొత్తం కావాలి కదా, ఒక షో స్టాపర్ కావాలి. ఒక పెద్ద ప్రదర్శన జరుగుతున్నప్పుడు దానికి కావలసిన ఒక నేపథ్యంలో దానికి కేంద్ర భాగం ఒకరు ఉండాలి, దాని ముందు నడిపించగలిగే లీడర్ కావాలి. ఎవరు లీడర్ అంటే మానవుడు, 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 అంతే. మనిషి వల్ల, మనిషి చేత, మనిషి ద్వారానే ఈ ప్రస్థానం జరగాలి, ఈ ధ్యాన మనో ప్రస్థానం జరగాలనే ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించిన అద్భుతమైన, అచంచలమైన, అపూర్వమైన గురువు విశ్వస్ఫూర్తి గారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే అంటే చెప్పడం చాలామంది చెప్తారు, ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా చేయాలి, డూస్, డోంట్స్ అండ్ ఆదర్శాలు, ఆశయాలు, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ సిన్స్ మెనీ సెంచురీస్ వీ హ్యావ్ బీన్ లిజన్డ్. మనం చదువుకున్నాం, విన్నాం అంతా. కానీ మార్గం కావాలి కదా. ఆ మార్గానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం చెప్పారు. ఏకం సత్ విప్రో బహుదా వదంతి, ద ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద ఓన్లీ వన్, బట్ ద ప్రీచర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ మెనీ ఎ వన్. Everybody had their own perspective to view and interpret the life and the world and the worldly affairs. వీటన్నిటి మధ్య దాన్ని చూపించగలగడం, దానికి ఒక మార్గం చూపించగలగాలి. ఎంత సరళమైన, సులభమైన, ప్రాక్టికల్, ఫీజిబుల్, పాసిబుల్. నేను ఇదే అనుకున్నాను. నాకేమర్థమైందంటే when I gone through the literature of the great guru, the sage, the seer, I could able to find that FPF కనిపించింది నాకు.
అంటే ఫీజిబుల్ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి, పాసిబుల్ ఉండాలి. FPP అనే అప్రోచ్ ఉండాలి దేనికైనా. లాజిక్ ఉండాలి. ఆ లాజిక్లో ఏది ఫీజిబుల్, ఇది ఫీజిబులా, ఇది చేయగలగమా, ఏదో ఆదర్శాలు చెప్పడం కాదు. అనూహ్యమైనవి, అసాధ్యమైనవి, అసంభవమైనవి కావు, మన జీవితంలో లేనివి కాదు. అలా కాకుండా వెరీ ఫీజిబుల్ అండ్ వెరీ ప్రాక్టికల్, అంటే వెరీ ఆచరణాత్మక దృక్పథంతో ప్రతిదీ మన నిత్య జీవితంలోని సంఘర్షణలలోంచి వచ్చిన మార్గాలను, పరంపరని అందించడం. అండ్ పాసిబుల్, దట్ షుడ్ బి పాసిబుల్, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద పాత్ దట్ యూ వుడ్ లైక్ టు మెన్షన్, దట్ షుడ్ బికమ్ పాసిబుల్. ఇది అంతిమంగా దేనికి దారితీస్తుంది అంటే పీస్ఫుల్నెస్కి దారితీస్తుంది. చూడండి, ఫీజిబుల్, పాసిబుల్, ప్రాక్టికల్, అది టువర్డ్స్ ఎటువైపు అంటే పీస్ వైపు. ఆ మార్గాన్ని అద్భుతంగా చక్కగా ఒక మార్గం చూపించాడు. ధ్యాన మనోప్రస్థానం అని చెప్పాడు. అది చూడండి ఎంత ప్రాసెస్, దట్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ రెండు ఉంటాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని రిలేషన్షిప్ అంటాము, కార్యకారణ సంబంధాలు. అండ్ అలాగే ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్, నువ్వు ఈ ప్రాసెస్లో వెళ్తే ఏం ప్రొడక్ట్ వస్తుంది అన్నది కూడా మనకు చూపించగలగాలి. ఇవన్నిటినీ దీన్నే సైంటిఫిక్ అప్రోచ్ అంటాం. వాట్ డూ యూ మీన్ బై సైన్స్ అండ్ వాట్ డూ యూ మీన్ బై ఏ సైంటిఫిక్ టెంపరామెంట్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఇది కదా. ఎక్స్పెరిమెంటేషన్కి ఛాన్స్ ఉండాలి, రిజల్ట్స్ సేమ్ రావాలి, ఎక్కడ చేసినా రిజల్ట్స్ సేమ్ ఉండాలి, ప్రొడక్ట్ సేమ్, అంటే ప్రాసెస్, ప్రొడక్టు, కాజు అండ్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా కరెక్ట్గా చెప్పగలగాలి. సో ఇలా ఆయన చెప్పిన ప్రతి వాక్యము, ప్రతి మాట, ప్రతి అంశము కూడా వెరీ ప్రాక్టికల్ అప్రోచ్తో కూడింది. మన నిత్య జీవితానికి అనుకూలంగాను, మన నిత్య జీవితంలో మనం అమలు చేయడానికి వీలుగాను ఉన్న వ్యవస్థ. అందుకే నాకు ఎంత మంచిగా అనిపించింది, ఆ రూట్ ఎంత మంచిగా అనిపించింది అంటే ధ్యానము, మనస్సు, ప్రస్థానం, ఈ మూడు అంశాలని ఒక్క లైన్లో పెట్టాడు. ధ్యాన మనో ప్రస్థానం అని పెట్టాడు. అది చూడండి, ధ్యానం, దిస్ ఈజ్ ద వే అండ్ దిస్ ఈజ్ ద పాత్ దట్ యూ హ్యావ్ టు అప్రోచ్. అది ధ్యానం, మీరు ధ్యానం చేయండి ఏకాగ్ర చిత్తంతో, కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్తో మొత్తం మనోవాక్కాయ కర్మలను త్రికరణ శుద్ధిగా ఒక్క చోట కేంద్రీకరించి మీరు ఒక్క అంశం పైన కనుక ధ్యానం చేయగలిగితే ఇది మార్గం అని చెప్పాడు. మరి అది చేయాలంటే మరి ఏం చేయాలి అంటే దానికి టూల్ ఏంటి? వాట్ ఈస్ ద టూల్ దట్ వీ హ్యావ్ టు అడాప్ట్? టూల్ కావాలి కదా, ఒక వాహకం కావాలి. నేను స్పేస్లోకి వెళ్ళాలి, విశ్వంలోకి వెళ్ళాలి, విశ్వాంతరాలలోకి ప్రయాణించాలి అనేది నా ఆకాంక్ష. అది ఆస్ట్రోనాట్ గానా, కాస్మోనాట్ గానా, నేను శాల్యూట్ తీసుకుంటానా, స్పేస్ షిప్ తీసుకుంటానా, విచ్ ఎవర్ వాట్ ఎవర్, బట్ వెళ్ళాలన్నప్పుడు నాకు ఒక వాహిక కావాలి. ఆ వాహిక ఏంటంటే నీ మనస్సే నీకు వాహిక, నా మనస్సే నాకు వాహిక. మై మైండ్, మై బ్రెయిన్, మై నాలెడ్జ్ and my thought process is the only vehicle that can make the things to happen and that can create miracles. అందుకే ధ్యానము, మనస్సు అంటే మనస్సు, మన హృదయం, మన మనస్సు, మన ఆలోచన, మన భావ పరంపర, ఇదంతా. అంటే దీనికి ఇంకొకటి ఏం చెప్పాడంటే ప్రయాణం అని చెప్పాడు, ప్రస్థానం. ఇది ఒక్కరోజు టకిమని ఇట్లా చిటికేయగానే రాదు, ఇక్కడ స్విచ్ చేయగానే అక్కడ బల్బు వెలగదు. ఈ స్విచ్ వేసిన తర్వాత బల్బు వెలగడానికి మధ్య ఒక ధార, ఒక విద్యుత్ తరంగ వీక్షణం ఒకటి ఉంటుంది, విద్యుత్ తరంగ ప్రవాహ వాహిని ఒకటి ఉంటుంది. ఆ ప్రవాహ వాహిని వెళ్ళిన తర్వాత గానే జరగదు కదా. అందుకని ఇదంతా ప్రస్థానం. అది కనుచూపు మేరలో ఉంటుందా, కనురెప్పపాటులో ఉంటుందా, లిప్త కాల క్షణంలో ఉంటుందా, లేదా సుదీర్ఘ కాలం పడుతుందా అనేది ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. దానికి గాను ఆయన చూపిన ఒక అద్భుతమైన ప్రాక్టికల్, ఫీజిబుల్, పాసిబుల్ మార్గం ఏంటంటే ధ్యాన మనో ప్రస్థానం. మానవుడికి కేంద్రీకృతం చేయడం, మానవుడికి పట్టాభిషేకం చేయడం, మనిషి ద్వారా, మనిషి వల్ల, మనిషి చేతనే ఇదంతా జరుగుతుందని చెప్పడం ఒక అద్భుతం అయితే, మరొక అద్భుతం ఇది. అలాగే నాకు ఒకటి చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే భగవంతుడు మనందరినీ పుట్టించేటప్పుడే ఒక అద్భుతమైన ఉద్యోగంతో పుట్టించాడు. అంటే ఎవ్రీబడి హ్యాస్ బార్న్ విత్ కర్ణుడు కదా, కవచ కుండలాలు సహజంగా పుట్టినట్టుగా మానవుడు అనేవాడు తను సహజంగానే ఒక ఉద్యోగంతో పుట్టాడు. కానీ మనం నిత్య జీవన యానంలో, నిత్య జీవన ప్రవాహంలో, మిగతా సమాజంలో మనదైన ప్రత్యేకతని సాధించడం కోసం, మనదైన గుర్తింపుని, ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వివిధ రకాల మార్గాల ద్వారా మన ప్రస్థానంలో ముందుకెళ్తాం, ఉద్యోగాలు సాధిస్తాం, వ్యాపారం, వాణిజ్యం, వ్యవహారం, సైన్సు, టెక్నాలజీ, ఐటీ, విచ్ ఎవర్ వాట్ ఎవర్, ఏదో రియల్ ఎస్టేట్ అన్నీ చేస్తాం. ఏదో ఇవన్నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వాణిజ్యాలు అంటే మనం చేసే నిత్యకృత్యాలు.
సో వీటి మధ్య నువ్వేం చేస్తున్నావు అంటే మనం ఏం చెప్తామంటే ఇదే చెప్తాం, ఐఎమ్ డూయింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆర్ సంబడి ఎల్స్, నేను బిజినెస్ చేస్తున్నా, ఇదంతా చెప్తాం. ఇదే తప్ప ఎప్పుడు కానీ దీని ద్వారానే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. మనం చేసే పనుల ద్వారా, మనం చేసే కృత్యాల ద్వారా, మనం చేసే నిత్య వ్యవహారిక జీవన శైలి ద్వారా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మొట్టమొదటి ఉద్యోగాన్ని మరిచిపోతున్నాం. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ పొజిషన్ దట్ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్ వెన్ వీ బార్న్ ఫ్రమ్ మదర్స్ వూంబ్. మాతృగర్భం నుంచి ఈ నేల తల్లి మీదికి మనము వచ్చినప్పుడు మనకున్న మొట్టమొదటి ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని మనం విస్మరిస్తున్నాం. ఆ ఉద్యోగం మానవత్వం. మిగతా అన్ని ఉద్యోగాలు చేస్తాం, మిగతా నేను పోలీసులు, నేను కలెక్టరు, నేను ఇంకేదో అన్నీ చెప్తాం. కానీ నీ మొదటి ఉద్యోగం ఏదంటే మానవుడు అనే ఉద్యోగం, మానవత్వం అనే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని ఫస్ట్ చేసి మిగతా అన్ని చేయి, బాగుంటాయి. దానికి అంటే మానవత్వం. మ్యాథమెటిక్స్లో మనకు ఉంటుంది కదా, ఈ బ్రాకెట్ రావడానికి ముందు ఒకటి ఏ అని ఉంటుంది, లేదా 2 అని ఉంటుంది, లేదా ఏ ఉండి బ్రాకెట్లో ఏబిసి అని ఉంటే ఏ విల్ బి ద కామన్ అండ్ మిగతా అన్ని దాంట్లోకి వస్తాయి, ఏఏ ఏబి ఏసి అని వస్తుంది మ్యాథమెటిక్స్లో. లైక్ వైజ్ ఇక్కడ కూడా మానవత్వం అనేది కామన్. మానవత్వం అనేది ఫస్ట్ ఇన్బార్న్ క్వాలిటీ. దాంట్లో బ్రాకెట్లో మీరు ఏదైనా పెట్టుకోండి, నేను డాక్టరు, కండక్టరు, కలెక్టరు, ఇంజనీరు, ఇంకేదో ఫిలాంథ్రపిస్టు, ఇంకా విచ్ ఎవర్ వాట్ ఎవర్. కానీ మొదటిది మాత్రం మూలం ఇది, పునాది ఇది, ఆది అది, మొదటి అడుగు అది. నీ మానవత్వం అనే ఒక ఉద్యోగం, అది ఉద్యోగంగా భావిద్దాం. మానవత్వం ఇన్బార్న్ క్వాలిటీ యాక్చువల్లీ, బట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్. సో అలాంటి ఒక భావనని మానవత రక్షితే రక్షిత అనే ఒక అద్భుతమైన మాట ద్వారా విశ్వస్ఫూర్తి గురువు గారు దానికి పట్టాభిషేకం చేసి, ఓ మానవా, ఓ మానవుడా, ఎటెటో వెళ్తున్నావు, ఎటెటో గమ్యంలో వెళ్తున్నావు, నీలోని నీ మానవుణ్ణి ఒక్కసారి తట్టి లేపు. ఎక్కడో అంతశ్చేతన పొరల్లో నిక్షిప్తమై, నిర్విన్నమై, నిర్జనమై ఇట్లా కుణారిల్లుతున్న ఆ మానవుడిని ఒక్కసారి తట్టి లేపు. ఆ తట్టి లేపితే నీలోని నువ్వు ఆవిష్కరించుకుంటావని చెప్తాడు. సో అలాంటి ఒక అద్భుతాన్ని విశ్వస్ఫూర్తి గారు మన అందరికీ అందిస్తున్న గొప్ప సందేశం. అలాగే తెలుగు భాష చాలా చమత్కారమైన భాష. ఇంతకుముందే పెద్దలు భవానీ ప్రసాద్ గారు అద్భుతంగా చెప్తున్నారు చక్కని తెలుగుతో. తెలుగు భాష చాలా చమత్కారమైన భాష. చూడండి ఎంత మంచిగా ఉంటుంది అంటే అనిపిస్తుంది ఒక whenever we think in a different mode. మనందరం వీఆర్ లివింగ్ అని దాన్ని ఏమంటాం అంటే జీవితం అని అంటాం, అంతే కదా. జీవితం కరెక్ట్ చెప్పాలంటే జీవితం. ఓకే, జీవితం అంతమేంటి? జీవితానికి అంతమేంటి? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ జీవితం? జీవితానికి అంతం ఏం లేదు. ఆ తెలుగు భాషలోనే మీకు చూస్తే అర్థమవుతుంది, ఏం లేదు, శూన్యం, సున్నా కదా. జీవిత అనేది 3 ఉంటే అంటే ఏదో వేరే వారిది కాదు, జీవిత అనేది వ్యక్తి పేరు కాకుండా జీవిత అనేది 3 అక్షరాలు, 3 వర్ణాలు, 3 పదాలు, అంటే 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని, మనలోని త్రిగుణాత్మకతని, మనలోని త్రిలోక అంశాలన్నిటినీ మనలో చూపిస్తే ఆ చిట్ట చివరికి వచ్చేది ఏంటయ్యా అంటే ఏంటిది? అది సున్నా, శూన్యం. ఈ శూన్యం అంటే ఏదో మనం అనుకునే శూన్య హస్తాలు, రిక్త హస్తాలు, శూన్యం అనేది కాదు. ఈ శూన్య స్థితిని సాధించడమే ధ్యానం. అది ఒక బ్లాంక్నెస్, ఒక యూనివర్సల్ బ్లాంక్నెస్, ఒక విశ్వజనీనమైన శూన్యత్వం. ఆ శూన్యత్వాన్ని సాధించడమే మనలోని ప్రశాంతతకి తొలిమెట్టు, ఆది పురాది అవుతుంది అది. సో ఇలాంటి ఒక అద్భుతమైన విషయాలని, చాలా విషయాలని ప్రాక్టికల్గా సైంటిఫిక్ అప్రోచ్తో మనందరికీ అందించిన అద్భుతమైన గురువుగా నాకు విశ్వస్ఫూర్తి గారు కొంతవరకు అర్థమైన సత్యం. ఇంకొకటి ఏంటంటే, నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్, అన్ని సి అనే పదంతో ఉండే ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. ఫస్ట్ క్రైసిస్, మీరు ఏది చూడండి, ఏది చెప్పండి, ఎక్కడ చూసినా క్రైసిసే, సంక్షోభంతో తాండవిస్తున్న నేల ఇది, తాండవిస్తున్న ప్రపంచంలో మనం ఇప్పుడున్నాం. క్రైసిస్. రెండవది కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు.
నీతో నేను సంఘర్షిస్తాను, నాతో ఇంకోరు సంఘర్షిస్తారు. వ్యక్తికి మధ్య, వ్యక్తికి వ్యవస్థకు మధ్య, వ్యక్తికి మతానికి మధ్య, మతానికి మధ్య, మతానికి అభిమతానికి మధ్య, అభిమతానికి మరొక అభిమతానికి మధ్య సంఘర్షణలు ఇట్లా విస్తరిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖేయాస్. కంప్లీట్ ఒక అంత కలగూర గంప లాంటి అసలు ఏమేం చేస్తున్నామో ఎవరికీ అర్థం కాని ఒక కెయాటిక్ వరల్డ్లో మనం నివసిస్తున్నాం. బట్ కమ్యూనికేషన్ చాలా బాగుంది, అద్భుతమైన కమ్యూనికేషన్ రివల్యూషన్లో ఉన్నాం, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఇవన్నీ ఈ క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కెయాటిక్ వరల్డ్లో మనం నివసిస్తున్నాం. సో వీటన్నీ అది ఏవైనా కావచ్చు. ఇంతకుముందే భవానీ ప్రసాద్ గారు చాలా చక్కగా మన చుట్టూ జరుగుతున్న సామాజిక పరిణామాలన్నిటినీ వివిధ కేస్ స్టడీస్ లాగా చెప్పారు, ఆలోచింపజేయడానికి. మనందరిలో మనలోని ఒక ఆత్మని, మనలోని ఒక అంతరంగాన్ని మేలుకొల్పడానికి చెప్పారు. సో ఇలాంటి క్రైసిస్, కేయాస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ మధ్య మనం ఇప్పుడు చేయాల్సిన ఒక అద్భుతం ఏంటంటే ఒక కాస్మిక్ ఎనర్జీని ఒక సామూహిక శక్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ సి. ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఏం చేస్తామంటే ఈ ప్రపంచంలో ఇట్లా విస్తృతంగా ఇట్లా ఒక సునామీలాగా వస్తున్న నెగటివ్ ఫోర్సెస్ని, ఒక ప్రతికూల పవనాలని, ఒక అననుకూలమైనటువంటి వాతావరణాన్ని అడ్డుకోవడానికి మనం ఒక ఆధ్యాత్మిక గోడని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక గోడ అంటే ఒక స్పిరిచువల్ వాల్. దాన్ని పెట్టకపోతే అసలు మొత్తం దాని ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ రాబోయే యువతరం, జెన్ జీ అనబడే రాబోయే యువతరం కానీ, జెన్ వై, జెన్ జెడ్, మీరు ఇంకేమన్నా అనుకోండి, అలాంటి యువతరం అంతా రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ యువతరం అంతా కూడా చాలా 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 సంక్షోభంలో పడే అవకాశం ఉంది. దానివల్ల తద్వారా మొత్తం మానవాళియే సంక్షోభానికి గురయ్యే ఒక ప్రమాద హెచ్చరిక, ప్రమాద సంకేతాలు. ఇది మనకు సరిహద్దుల దగ్గర మూడవ హెచ్చరిక పతాకం విడుదల చేశారంటారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక మంచి సహృదయత కలిగిన, మానవీయ స్ఫూర్తితో కూడిన, ఆధ్యాత్మిక భక్తి భావన కలిగిన మానవులందరూ ఒక్కచోట కలిసి ఒక ఏకత్వ గానంతో ఒక సామూహిక గీతాన్ని, బృంద గీతాన్ని విశ్వశాంతి కోసం, విశ్వస్ఫూర్తి కోసం, గురువు గారి సందేశాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఏకత్వ గానంతో యుగల గీతం కాదు, ఇది మొత్తం బహుగీతంగా పాడాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ నన్ను పిలిచి మీ అందరి బృందగానంలో నా గొంతుకని, నా స్వరాన్ని కూడా ఏకం చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ స్ఫూర్తి కుటుంబంలో, విశ్వస్ఫూర్తి కుటుంబంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఆనందపడుతున్నా. దీనికి నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ నాగేశ్వరి గారికి అండ్ వెంకటేశ్వర్లు గారికి, అయినప్పుడు శ్రీలక్ష్మి గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి సభకి అధ్యక్షత వహిస్తూ దీనికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తిని మొదట్లోనే ఎట్ ద అవుట్సెట్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి స్ఫూర్తివంతమైన ఒక వాతావరణాన్ని మాటల ద్వారా, చేతల ద్వారా, తన హావభావాల ద్వారా, తన ప్రసన్న వదనంతో మనందరిలో కలిగించిన ఓలేటి పార్వతీశం గారికి, సార్ మీకు ఎప్పుడు వందనాలు సార్. నేను ఎప్పుడు అంటాను, మీ మాటల ఝరులలో మా అందరినీ ఓలలాడించే ఓలేటి పార్వతీశం గారు అని. ఏ వేదిక పైన ఉంటే ఆ వేదికకు తగిన మాటలతో, అంటే ఒక కంప్లీట్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, దట్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ అంబియన్స్. సో అలాంటి ఓలేటి పార్వతీశం గారు, అలాగే భవానీ ప్రసాద్ గారు, నేను చాలా గౌరవించే వ్యక్తులలో కొంతమంది ఉన్నారు. వారిలో అంటే వారు భాష పట్ల, సంస్కృతి పట్ల, అలాగే సాహిత్యం పట్ల, కళల పట్ల ఆయనకుండే మమకారం, అనురాగం నేను వేర్వేరు వేదికల మీద విన్నాను. ఎంత నిజాయితీగా అంటే నిక్కచ్చిగా, నిజాయితీగా, విస్పష్టంగా, సుస్పష్టంగా, చక్కగా చెప్పడం. అంతేకాకుండా తన జీవితాన్ని, తన మాటల్ని రెండింటిని ఏకధార మీద నడిపించగలగడం, ఇది చాలా కష్టం. చాలామంది మాటలు చెప్తారు, మళ్ళీ జీవితం వేరే ఉంటుంది. అంటే ప్రీచింగ్ అండ్ ప్రాక్టికాలిటీ బోత్ గో నాట్ ఇన్ హ్యాండ్. అవి ఒక వెళ్ళడం అనేది చాలా కష్టం. కానీ భవానీ ప్రసాద్ గారు లాంటి వారిలో నాకు అర్థమైంది, నేను స్వీకరించే ఒక సత్ లక్షణం, ఒక సజ్జనత్వం ఏంటంటే
మాట ఆచరణ ఈ రెండింటి మధ్య ఏకత్వ ద్వారా ఒకే పాత్రలో నడిపించగలిగినటువంటి అద్భుతమైన మూర్తిమత్వం కలిగిన మన మధ్య ఉన్న ఒక సంపూర్ణమైన న్యాయాధీశుడు వారు. సో అలాంటి వారు. అలాగే హనుమంతరావు గారు, అలాగే అయినంపుడి శ్రీలక్ష్మి గారు, తను రచయితగా, కవయిత్రిగా, సాహితీవేత్తగా, అక్షరాయన్ అనే ఒక భారతదేశంలోనే 22 భాషల్లో అతిపెద్ద రచయిత్రుల వేదిక, దాదాపు 1580 మందికి పైగా మహిళా రచయిత్రులందరూ ఉన్న వేదిక భారతదేశం మొత్తం మీద. అలాంటి వేదికకి సంస్థాపకురాలుగా ముందుండి నడిపిస్తూ నిరంతరం ప్రతి సాహిత్య, సాంస్కృతిక, లలిత కళా కార్యక్రమాలలో ముందుండే మంచి విదుషీమని అయినంపుడి శ్రీలక్ష్మి గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా అత్తలూరు వారు వచ్చారు, ఇంకా చాలామంది నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు, వారందరికీ మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటూ, శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారి స్ఫూర్తిని ఈరోజు మనం నిలువెల్లా అణువణువున కణకణాన నింపుకున్నామని భావిస్తూ, ఆ స్ఫూర్తి రాబోయే 5వ వార్షికోత్సవం వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. ఇదే సందర్భంలో ఇంకొక చిన్న సూచన ఏంటంటే, వారి బోధనలు కానీ, అంశాలు కానీ, వారు చెప్పిన విషయాలు వెరీ సైంటిఫిక్ అప్రోచ్తో ఉన్నాయి, రెలవెంట్. మనము ప్రాసంగికత అంటాం. ప్రాసంగికత అనేది ఇప్పుడే కాదు, రాబోయే మానవుడు ఉన్నంత కాలం వారి మాటలకి ప్రాసంగికత ఉంటుంది సార్, శాశ్వతత్వం అది. సో ఇలాంటి దాన్ని మనం టెక్నాలజీని వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు, మేధావులందరూ చదువుతారు దీన్ని. ఇప్పుడు అంతా దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ యూ కెన్ ఫైండ్ సోషల్ మీడియా రివల్యూషన్. మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకని ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. నాగేశ్వరి గారు పాటలు రాశారు, పాటలు మ్యూజిక్ కంపోజ్ చేశారు, చాలా చక్కగా ఇంతకుముందు ఇక్కడ డ్యాన్స్ చేశారు. వెంకటేశం గారి కూతురు సారథ్యంలో ఇక్కడ అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు. అలాగే పాటలు కూడా చాలా చక్కని వాయిస్తో పాటలు కూడా ఆలపించారు. దాన్ని రచించింది నాగేశ్వరి గారు. సో సంగీతాన్ని అందించింది శ్రీకాంత్ అండ్ రవివర్మ. సో ఇలా ఇవి చేయడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి అంటే ఇప్పుడు అందరికీ దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ యూ కెన్ ఫైండ్ స్పీడ్ ఈజ్ కాన్స్టాంట్. కార్ల్ మార్క్స్ చెప్తాడు, ఈ ప్రపంచం అంతా, వరల్డ్ ఇదంతా కూడా ఎవర్ చేంజింగ్ వరల్డ్ అని. ఇదంతా ఎప్పుడు నిరంతరం చేంజ్ అయ్యే, పరివర్తనం చెందే ప్రపంచం ఇది. పరివర్తనం చెందే ప్రపంచంలో బిల్ గేట్స్ ఏం చెప్తారంటే, ఇన్ అన్ ఎవర్ చేంజింగ్ వరల్డ్ స్పీడ్ ఈజ్ కాన్స్టాంట్. స్పీడ్ ఈజ్ ఇంత మార్పులు చెందే ప్రపంచంలో స్పీడ్ అనేదే కాన్స్టాంట్. సో మరి అలాంటప్పుడు ఇప్పుడంతా స్క్రోలింగ్ కల్చర్. ఈ స్క్రోలింగ్ కల్చర్కి తగినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వాయిస్లు చెప్పారు. గురువు గారు విశ్వస్ఫూర్తి గారు చెప్పిన ప్రవచనాలని, బోధనలని ఈ కాలానికి, ఈ యుగానికి, ఈ యువతకు అవసరమైన మార్గంలో వెళ్ళడానికి చూపించే వాటిని ఆడియోగా ఆడియో రికార్డింగ్ చేస్తున్నారు. నేను కూడా దాంట్లో ఆడియో రికార్డింగ్ నేను సైతం ఆ విశ్వస్ఫూర్తి గానానికి నా స్వరాన్ని కూడా నేను ఇచ్చానని చెప్పడానికి గర్వపడుతున్నా. సో అలా వాటిని విజువల్ కంటెంట్ లాగా చేసి ఆడియోని పోస్ట్ చేస్తే విశ్వస్ఫూర్తి గారి బోధనలు, ఆయన ఆలోచనలు ప్రపంచానికి విత్తనాలు చల్లాలి. ఇదంతా విత్తనాలు. ఈ బ్రెయిన్, ఇదంతా క్షేత్రం. ఈ మానవ మేధస్సు ఏతుందో, ఈ బ్రెయిన్ ఏదైతుందో అదంతా బ్రెయిన్ డిజైనింగ్ అని కూడా చెప్తారు. చాలా అద్భుతంగా డిజైన్ చేయాలి. ఆ బ్రెయిన్ని ఏదేదో చపరచిత్తంగా పోతుంటుంది కనుక దానికి విత్తనాలు, ఒక మంచి విత్తనాలు, జ్ఞాన విత్తనాలని, ఆధ్యాత్మిక విత్తనాలని, ధ్యాన విత్తనాలని, మనస్సు విత్తనాలని, ప్రస్థాన విత్తనాలని ఈ దీంట్లో వేయడానికి యూట్యూబ్ కానీ, లేదంటే కనుక ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించిన రీల్స్ కానీ, ఇన్స్టా కానీ, ఇలాంటివి షార్ట్స్ కానీ చేయడం ద్వారా చేస్తే మరింత 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 మనం వెళ్ళగలుగుతామని ఈ దిశగా ఈ 5వ వార్షికోత్సవం లక్ష్యం, నెక్స్ట్ ఇయర్ యొక్క లక్ష్యం, 2026 యొక్క లక్ష్యం గురువు గారి భావనలని, ఆలోచనల్ని సోషల్ మీడియా ద్వారా కూడా వ్యాప్తి చేసే దిశగా మనందరం కృషి చేయాలని విన్నవించుకుంటూ మీ అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, విశ్వస్ఫూర్తి కుటుంబానికి, అలాగే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారికి మరొక్కసారి ఇదే వేదికపై నుంచి దండాలు, నమస్సులు, శరణార్థులు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.